ఎమ్మెల్సీ కూడా ఎవరు అవకాశం ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీ వేసి మమ్మల్ని ఫస్ట్ మా గురించి చెప్తా, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిండు, తెలుగుదేశం పార్టీని ఓడగొట్టిండు, అందరినీ ఓడగొట్టి ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు. తర్వాత ఆయన అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలకు వాళ్ళ మామగారు అయినటువంటి సూదిరి జైపాల్ రెడ్డి గారి మాటను వచ్చింటే వారు మంత్రి ఈ రోజు కాదు 2009 ప్రభుత్వంలోనే వారు మంత్రి అయిపోయేటోళ్ళు. సూదిరి జైపాల్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ పార్టీలో ఆయన మనిషికి ఆయన అల్లుడికి ఒక మంత్రి పదవి ఇప్పించలేనంత స్థితిలో ఉండేనా? కాబట్టి వారు ఆ రోజు మంత్రిగా రాలేదు, లేదా కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. రాకుండా ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రజల వాయిస్ వినిపించడానికి, ప్రశ్నించే గొంతుకగా ఆ రోజు అధికార పార్టీని కాదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీలోకి, తెలుగుదేశం పార్టీలకు పోయింది. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఆ పార్టీ గైడ్ లైన్స్ కింద పనిచేసిండు. తప్పేముంది?